తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టిన అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గత 10 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు పలు రకాలుగా నిరసనలు చేస్తున్నారు. ఓ పక్క భిక్షాటన చేస్తూ మరో పక్క వినూత్నంగా కూర్చొని నిరసన తెలిపారు. విశాఖ గాంధీ విగ్రహం దగ్గర తమ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తానని గద్దెనెక్కిన జగన్ మాట తప్పారన్నారు. తమ సమస్యలపై రోడ్డెక్కితే పట్టించుకోకుండా కేంద్రాలను బలవంతంగా నిర్వహించేందుకు పూనుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఉద్యమాన్ని అనగదొక్కాలన్న కుట్రలో భాగమన్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించి కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నేను విశాఖ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని కోరుతూ ఈరోజు 10వ రోజుకి చేరింది. జగన్మోహన్ రెడ్డికి దున్నపోత మీద వర్షం కురిసిన సందాగా ఈరోజు వ్యవహరిస్తున్నాడు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అందరూ కలిపి అధికారంలో తీసుకొచ్చిన వాళ్ళ యొక్క సమస్యని న్యాయమైన డిమాండ్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు ఉండాలని చెప్పి, గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం చెప్పిన విషయాలు కూడా ఇక్కడ పక్కన పెట్టి 10వ రోజు అయినా సరే 1,05,000 మంది రాష్ట్రంలో ఆందోళనలు చేస్తే ఈరోజు కూడా అధికారులు కానీ చీఫ్ సెక్రటరీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు కూడా కదలిక అనేది లేదు. ఈ కదలికనే ఇది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,05,000 మంది కాదు, ఇతర ప్రజా సంఘాలు కూడా పూర్తిగా మద్దతున్నాయి. ఈ మద్దతుతో 25వ తారీఖు నుండి రోడ్లు ఎక్కడికక్కడ స్తంభింపజేస్తాం. ఎక్కడికక్కడ మొత్తం ఈ రాష్ట్రాన్ని బంద్ చేసే పద్ధతిలో పెద్ద ఎత్తున చేయడానికి మేము సన్నద్ధం అవుతున్నాం. 25 తర్వాత జగన్మోహన్ రెడ్డి కాసుకో, కార్మిక వర్గ శక్తి అంటే కాసుకో, దగదగ మెరిసే సూర్యుడిలాగా అంగన్వాడీ కార్యకర్తలు కళ్ళెర్ర చేయబోతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు కళ్ళెర్ర చేస్తే నువ్వు మసైపోతావు అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ 25 తర్వాత పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధం అవుతాం. వై తులసి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్స్ ఏటీయూ యూనియన్ అధ్యక్షురాలు. ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా 10వ రోజు సమ్మెకు వచ్చామండి. అంగన్వాడీలవి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. అలాగే నిన్న ఒక 2 జీవోలు పంపించింది. ఆ 2 జీవోల్లో 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు అంగన్వాడీ హెల్పర్ల తాలూకా వయో పరిమితి పెంచుతూ పంపించింది. అలాగే టీఏ బిల్స్ 2017 నుండి కూడా ఇవ్వట్లేదు. అవన్నీ మర్చిపోండి, ఎక్కడ బిల్లు ఇస్తానని చెప్పేసి ఒక 2 తిక్కుమాల జీవోలు పంపించేసి అంగన్వాడీలు వెనక్కి వెళ్ళిపోమంటే ఎలా వెళ్ళిపోతాం? మా న్యాయమైన డిమాండ్లు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వండి బాబు. మీరు మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు, అంగన్వాడీ తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పారు కదా, అది మా న్యాయమైన డిమాండ్ చెల్లించండి అని చెప్పేసి అడుగుతున్నప్పటికీ కూడా ఏవేవో జీవోలు ఇచ్చేసి మొహం తొడుపుకి మేము ఇచ్చాము చూసాము అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు మీ పుట్టినరోజు ఖర్చు పెట్టిన ఖర్చులోనైనా సరే మా అంగన్వాడీలకు వేతనాలు పెంచేటట్లయితే ఆ ఖర్చులో ఉన్న సగం అమౌంట్ పెట్టినా సరే అంగన్వాడీల జీతం వచ్చేసి ఉండేది. మీరు ఆ విధంగా కూడా చూడట్లేదు. మీ మంత్రులు, నాయకులు అందరూ కూడా కోట్లు ఖర్చు పెట్టి మీ పుట్టినరోజులు చేస్తున్నారు. అంగన్వాడీల వైపు ఒక్కసారి చూసేటట్లయితే అవి సంవత్సరం జీతానికి సరిపోతాయండి అంగన్వాడీలకు ఇవ్వడానికి. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీ న్యాయమైన డిమాండ్స్ కానీ తీర్చకపోతే ఇంకా సమ్మెను ఉధృతం చేస్తాము. క్రిస్మస్ వరకు వేచి చూస్తాము. క్రిస్మస్ నుండి రోడ్లు కూడా మూతపడిపోతాయండి. వచ్చే వాహనాలు కూడా ఆపేస్తాము. మీరు వచ్చేటప్పుడు వాహనాలు ఆపడం కాదు, ఇప్పుడు మేము వాహనాలు ఆపి చూపిస్తాము. ఇంకా అంగన్వాడీల సమ్మె ఉధృతం చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మరి ఒక విషయం చెప్పబోతున్నాము. ఒక్క అంగన్వాడీ టీచర్ చేతిలో తక్కువలో తక్కువ అనుకున్న ఒక 100 ఓట్లు ఉంటాయండి. ఆ 100 ఓట్లైనా సరే అందరూ మీరు లెక్క చూసుకుంటే కొన్ని కోట్ల ఓట్లు పోతాయి. మీరు ఎప్పటికైనా సరే అంగన్వాడీల సత్తా ఏంటో తెలుసుకొని ఎప్పటికైనా సరే మా న్యాయమైన డిమాండ్స్ కానీ తీర్చకపోతే మీ ఈవీఎం బటన్ ఏదో చూపించి చేస్తామండి. అంగన్వాడీలో కానీ అంగన్వాడీ సెంటర్ల దగ్గర కానీ మేము ఒక్కసారి నోరిప్పేటట్లయితే మాత్రం మీరు వెంటనే గద్దె దిగడం ఖాయమని చెప్పేసి అంగన్వాడీ సాక్షిగా హెచ్చరిస్తున్నామండి మీకు.